ఎంత మంచి ఓటుకి ఎంత ఇస్తారు? ఓటుకు 6,000 ఇస్తాను సార్. 6,000 ఇస్తాను. అంటే ఒక్కోటుగా కుటుంబానికి ఒక్క ఓటుకు 6,000 అందరికి ఇవ్వాలని చెప్పిండట. ఇప్పుడు నా ఇంట్లో ఒకటే వచ్చిందా, 2 మిగతా వాళ్ళు చేసుకుంటారట, దాచి పెట్టుకుంటారట. ఎవరో ఇచ్చేది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ వాళ్ళు సంచులల్లా దాచి పెట్టుకొని అర్రలు పెట్టుకొని మళ్ళీ తిరగడానికి వచ్చి చూసా ఇంటి పోరే వాళ్ళు వాళ్ళకి పార్టీ నుండి వచ్చేది సరిపోతలేవు. ఈ మహిళలు కూడా తీసుకొని దాచి పెట్టుకొని తాగుతారట. నువ్వు ఇచ్చిన కార్డులు అందరికి ఇయ్యి, లేకుండా తీసుకోమని వెళ్ళగొట్టిన నిన్న పైసలు తీసుకోలే. ఆ సార్ ఆయన అన్నాడు కదా, అక్క నువ్వు రెండు పెట్టకు, నేను 2 పేర్లు రాస్తా తింటా అన్నాడు. పాపం ఆయన మళ్ళీ కూడా మా ఇంటి పక్కనే రానియాలి. ఈ వాడి నుంచి వేరే వాడకి వేసింటాడు ఆయన. ఇది పద్ధతేనా మరి? పైసలు తీసుకుని ఓటేయడం తప్పు. అది తప్పని నేను అర్థం ఇచ్చి వెళ్ళగొట్టిన సారు. నువ్వు అందరికి ఇయ్యద్దు. నువ్వు ఎందుకు ఇచ్చిన అలవాటు చేస్తావు పైసలు? మీరు అడిగినా మేము అడిగినా పైసలు ఇవ్వను. నువ్వు ఎందుకు అలవాటు చేస్తావు పైసలు ఇచ్చుడు? ఈ కైకిలు ఇచ్చిర్రా ఎప్పుడన్నా? వీడియోలకు తిరిగితే మేము చేయకుండా తిరిగితే పైసలు ఇచ్చిర్రా? ఇష్టమైన మెయిన్ లేకుండా లేదు. నువ్వు అలవాటు చేస్తావు. ఈ దొంగ బుద్ధులాంటి అలవాటు చేస్తావు. అలవాటు తప్పిరు జనం. ఇప్పుడు ఎందుకు ఒప్పుకుంటారు? డబ్బులు మంచి ఎండ తిరిగి పిల్లలు ఎండేసుకొని పంచిచ్చినాక ఒక్కొక్కరు లేవు ఇంటికాడ లేవు అని నా ఇంట్లో 3 ఓట్లు ఉన్నాయి. నాది వేరే పార్టీ అని నన్ను పక్కకు పెట్టించింది. పక్కకు పెట్టినాక నా భర్తకు నా కొడుకు ఇయ్యాక నాకు ఒకదానికి పట్టుకొచ్చినాక నా సర్పంచ్ పంపించిన మనుషులు వాళ్ళ అన్న కొడుకు అదే పార్టీ, నా కొడుకు పార్టీ. వాళ్ళ ఇంకా వచ్చిన వ్యక్తులు 2 శాఖలు కొన్నాల మడికొండ రాయమల్లు, మడికొండ దేవయ్య వాళ్ళ కొడుకులు కూడా నా కొడుకుతో తిరిగింది. వాళ్ళ నా ముగ్గురికి పైసలు ఇచ్చింది సర్పంచ్. మరి నా కొడుకు వాళ్ళతో తిరిగింది కదా, మరి ఎందుకు ఇవ్వద్దు? నా ఒక్కదానికి ఎట్లా ఇస్తారు? ఆ సార్ కూడా వచ్చింది పంచడానికి పైసలు. సార్ మరి నాకు ఇట్లా వేసిండు, మరి నా ఒక్కదానికి ఎట్లా వస్తాయి అన్నీ అన్నాక అమ్మ నీకు ఎవరు పైసలు ఇచ్చారు? నీ పేరేం పేరు అన్న? నా పేరు కొండాల పోచమ్మ. మరి ఎవరు రాసిండ్రు? వచ్చిన పక్కకొండ ఆయనే రాసిండట, మడికొండ సీను అని రాసిండట. ఆ సీను అన్న పిల్లాడే రాసిండు. మరి ఎందుకు రాసాం ఇట్లా పేరు? మరి ఇట్లా ఎందుకు చేస్తారు? మీ ఓట్లోనే కదా సర్పంచ్ అప్పుడు అట్లా చేసిండ్రు, మమ్మల్ని ఇట్లా చేస్తాను. మీరు ఇవ్వకుండా మేము పైసలు ఇవ్వకు, బద్దు పట్టుకొని పో, నేను తీసుకోను పైసల కోసం ఓటయ్యా. నా ఆత్మ ఎటు అనిపిస్తే అటే ఇస్తా. పైసలు తీసుకొని ఇయ్యాలి ఓటు ఇస్తా. నువ్వు ఓటు ఇస్తేనే నీకు ఇల్లు ఇస్తా. నాకు ఇల్లు లేదు సారు, మొత్తం నాది గుడిసనే చూసిండ్రు. ఫస్ట్ ఏమన్నాడు కదా సర్పంచ్ ఒకసారి వచ్చి పరిష్కారం చేయడానికి. బట్టి మాకు ఒక రోడ్ లేదు. మాది 3 ఇళ్ళు, మేము అన్నదమ్ములం వాళ్ళు 3 రోడ్ ఇక్కడ నుండి అక్కడ దానికి రోడ్ లేదు సార్. మరి ఎట్లా సర్పంచ్ మరి ఏరా మాకంటే అన్ని దిక్కులు ఎత్తాను. మరి మాకు ఎందుకు పక్కన పెట్టినామంటే ఈ రోడ్డు రాదు, ఇప్పుడు దీనికి శాంక్షన్ లేదు, మాకు డబ్బులు సరిపోవు. మరి సరిపోకుండా ఎట్లా నన్ను కడిగేసి పెట్టమన్నా. లేదు ఇప్పుడు రాదు అంటాడు. మరి సరే నా ఇల్లు సంగతి ఏంటి? ఇల్లు సంగతి ఏంటి అన్నాక ఇల్లు నువ్వు వీటి వేస్తే ఇక్కడ నా పార్టీతో తిరిగితే నీ కొడుకును నువ్వు నీ భర్త కండవ కప్పుకుంటానే నీకు ఇల్లు ఇస్తా, లేకుండానే నీ పక్కకు పెడతా. నేను ఇటు కండవ కప్పుకోను, అటు కండవ కప్పుకోను. ఇవాళ నువ్వు పిలిచినావు కైకిలికి రమ్మని తిరగడానికి, జై కొట్టడానికి. రేపు వాళ్ళు పిలిచారు. మనసు పూర్తిగా నాకు ఎటు న్యాయం అయితే అటే ఇస్తానంటే నేను చెప్పినాక ఏం చేసిండు కదా, 2 రోజులు కైకిలి తీసుకపోయారు సార్. పోయినాక నిన్న ఈ పార్టీ వాళ్ళు ఏం చేసింది కదా, జై కొట్టడానికి రమ్మంటే ఈ లీడర్లు దీపికలు అందరూ ఏం చేస్తారు కదా, ఈ సార్ పైసలు ఇస్తాడు నీకు నిన్న తిరిగిన పైసలు ఇవ్వాలి, రాకుండా మేము ఇయ్యాం కడి చేస్తాం, ఎందుకు రాదు అన్నాడు. మమ్మల్ని బెదిరించే కారణం ఏంటి? మీ పైసలు అడుగుతున్నాం, మా ఓటుకు మాకు న్యాయం అడుగుతున్నావు, మాకు ఇల్లు కావాలి, ఈ రోడ్డు కావాలి, సర్పంచ్కి పంచ ఏమంటున్నావు? నువ్వు ఊరికి పెట్టనేనే, నువ్వు ఎందుకు అయ్యావు? అందరూ ఎత్తనే గెలిచినావు కదా, ఇయ్యాల నువ్వు ఏం చేస్తావు? కూర్చుంటే అంటాడు సర్పంచ్, నువ్వేం చేస్తావో చేసుకోపోరు, మీరు అందరూ ఏం చేస్తారని ఇంట్లో తలపెట్టుకొని ఉంటావా, పట్టుకొని ఉంటావా? ఇంట్లో అంటావా నువ్వు? ఇంట్లో ఎందుకు అంటావు? నువ్వు దొంగ వేగాలైతే నువ్వు బయటకు వచ్చి మాట్లాడు, ఈ మందితో కొట్లాడు. ఇంతమంది పోయినరు పనికి తెలియక నువ్వు అందరికి ఎందుకు ఇస్తాను? కొంతమందిని ఎందుకు దాచి పెడతాను? నువ్వు ఇలా పోలీసు వాళ్ళని రప్పించిన మాది జనాన్ని తప్పు కావచ్చు. ఈ పోలీసు వాళ్ళు సమాధానం చెప్పని మాకు కొట్టుబంది వాళ్ళేవా, మమ్మల్ని తిరుగుబంది వాళ్ళేవా? మాకేంది నువ్వు ఇత్తనే పట్టుతాను మేము పైసలు, అక్కడ కేసీఆర్ సార్ ఇస్తాడు కావచ్చు, ఇంత తీసుకుంటాం మేము. మీరు న్యాయం ఉన్నది కెయ్యరంటాడు, నీ వాళ్ళకి ఇంత దాడు అవుతానని చెడ్డలు ఇంత లంగతనం